హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో పాతకాలంలో ఎంతో ఫేమస్ అయిన ఈ వంకాయ ఉల్లికారం ఆ కాలంలో మనకు బిర్యానీ ఎలానో అదేనండి దమ్ బిర్యానీ ఎలానో ఆ కాలంలో ఈ వంకాయ ఉల్లికారం అంత స్పెషల్ అన్నమాట. నేను ఇక్కడ వంకాయ ఉల్లికారంని ఒక 6 వరకు తీసుకున్నాను. ఆ తర్వాత వాటిని కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకున్నాను. దాంతో పాటుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వలన ఏంటంటే చేదుగా అవ్వవు. వంకాయ అలాగే నల్లగా కూడా మారదు. అందుకనేసి సాల్ట్ యాడ్ చేశాను. నిజానికి మనము ఆహ్, కాకరకాయను కట్ చేస్తున్నప్పుడు కూడా సాల్ట్ వాటర్‌లోనే డిప్ చేసేయాలి. అలాగే నీట్‌గా అన్నిటిని ఇలా 4 పీసెస్‌గానే చేయాలి. అంటే 4 పీసెస్‌గా చేయాలి. అలాగే పురుగులున్నాయో లేవో కూడా చూసుకుంటూ అన్నిటిని అలా కట్ చేసి ఆ వాటర్‌లో అయితే పెట్టేయాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో నేనిక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ నేనిక్కడ 4-5 తీసుకున్నానండి. ఇలా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా వంకాయలు, అందుకనేసి అంత 5 ఆనియన్స్ అయితే పడింది నాకి. ఆ 5 ఆనియన్స్‌ని మంచిగా మగ్గించుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండానే కొంచెం ఒక 45% వరకు వేగిందండి. అలా వేగిన తర్వాత అందులోనే చ రుచికి సరిపడేంత కారము, అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ అంతా ఇప్పుడు 70% వరకు కుక్ అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ యాడ్ చేసేస్తే ఇంకా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే చూసారా? ఈ విధంగా అయితే తక్కువ క్వాంటిటీలో అయిపోయింది. నేనిక్కడ 5 ఎంత ఉన్న ఆనియన్స్ అయినా మగ్గితేనే ఇదిగోండి ఈ క్వాంటిటీ వస్తుంది కదా! పక్కన పెట్టేసిన తర్వాత అదే అదే ప్యాన్‌లోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనము నిలువుగా కట్ చేసుకున్నాం కదా! 4 పీసెస్‌గా ఈ వంకాయలని ఈ ఆయిల్‌లో అయితే డిప్ చేసుకోవాలి. ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి. వీలైతే కొంచెం ఈ టైంలో ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసినా ఏం పర్లేదు. ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ అంతా ఆయిల్‌లోనే జరుగుతుంది కాబట్టి. మేము అక్కడే ఉండలేమనుకునే వాళ్ళైతే గనుక ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా ఉంటుందండి. 70% కుక్ అవ్వాలి వంకాయ. ఆ తర్వాత దాన్ని పక్కన తీసేసి, తర్వాత మనం ఫస్ట్ అయితే ఆనియన్స్‌ని బాగా వేపుకున్నాం కదా! ఆ ఆనియన్స్‌ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఆ ఆనియన్స్‌తో పాటు కొంచెం జీలకర్ర, చిటికెడు కల్లుప్పు యాడ్ చేయండి. టేస్ట్ బాగుంటుంది. వీటిని మిక్సీ పట్టి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది పేస్ట్ మిక్సీ పట్టిన తర్వాత. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని పక్కన తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ వంకాయలలో ఈ పేస్ట్‌నన్నిటిని బాగా యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే మనం గుత్తి వంకాయని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో, గుత్తి వంకాయలోకి స్టఫ్ అయితే ఎలాని యాడ్ చేస్తూ ఉంటాం కదా! ఆ విధంగానే ఈ స్టఫ్‌నంతా ఈ వంకాయలన్నిటికి యాడ్ చేసేసుకోవాలి. అందులోకంతా మంచిగా స్టఫ్‌నంతా కొంచెం హ్మ్, వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయలని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్‌నంతా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్‌లోనే అంతా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయము. ఇప్పుడు ఒకవేళ మీరు ఆయిల్ ఇంకొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ వాటర్ లైట్‌గా యాడ్ చేశాను. అదిను కొంచెం మనం చేసుకున్నాం కదా ఆనియన్ పేస్టు దాంట్లో నుంచి తీసుకున్న వాటర్ అంటే కొంచెం మిక్సీ జార్‌లో ఇలా కలియబెట్టి లైట్‌గా ఒక పావు వంతులో పావు చిటికెడు వాటర్ అన్నట్టు. అంత లెక్కన వాటర్ అయితే యాడ్ చేశాను. మాడిపోకుండా ఉండడానికనేసి. ఆ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే రెడీ. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ ఉల్లికారం యాడ్ చేసుకొని తింటుంటే అబ్బా! అద్భుతంగా ఉంది. అలాగే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్.